ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 34 మందితో టీడీపీ రెండో జాబితాను విడుదల చేసింది. గోరట్ల బొచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, ఆనం రామనారాయణ వంటికి టికెట్ కేటాయించగా మాజీ మంత్రులు గంటా, జవహర్, సోమిరెడ్డి, దేవినేని ఉమా వంటి వారిని పెండింగ్ లో పెట్టింది. వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం గాజువాక నుండి ఆయన పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతానికి తనకి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానుందని, బటన్ నొక్కి నిధులు జమ చేసే కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఒక వారం అటు ఇటుగా డబ్బులు జమ అవుతాయని, ఎవరూ భయపడవద్దని, ప్రతి ఒక్కరికి నగదు అందుతుందని కర్నూలు సభలో జగన్ అన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 67,382 మంది దర్శించుకోగా 25,636 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.55 కోట్లుగా ఉంది. రాజోలు వైసీపీలో అసమ్మతికి ఎండకాటు పడింది. అధిష్టానం ఆదేశాలతో రాజోలు ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావుతో కలిసి పనిచేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. అయితే ఇటీవల రాజోల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని రాపాక బహిరంగంగా తెలపడం విశేషం తెలిసింది. రేపటి నుండి వాహనాల రిజిస్ట్రేషన్లో టీజీగానే అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. టీఎస్ ను టీజీగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకునే టీఎస్ కు బదులుగా టీజీగా మారుస్తున్నామన్నారు. కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ టీడీపీలో చేరారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన కర్నూలు టీడీపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సంధూను నియమించినట్లు ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం వారికి ఎంపిక చేసింది. ప్యానెల్ సభ్యుడు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రతిపాదనపై రామ్నాథ్ కోవింద్ కమిటీ ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించింది. మొత్తం 18,626 పేజీలతో రిపోర్ట్ అందజేసింది. కాగా 2029లో జమిలీ ఎన్నికలకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట మంత్రులు పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ టికెట్ జితేందర్ రెడ్డికి రాకపోవడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు.